నమస్తే వెల్కమ్ టు 10 మ్యాక్స్. స్టార్ హీరోలైనా సరే ఎప్పుడు ఒకే లుక్ లో ఒకే గెటప్ లో కనిపిస్తే బోర్ అయిపోతారు ఆడియన్స్. అందుకే ఎప్పటికప్పుడు ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయడానికి కొత్త కొత్త క్యారెక్టర్స్ ట్రై చేస్తున్నారు హీరోలు. మరి మహేష్ దగ్గర నుంచి అల్లు అర్జున్ వరకు ప్రస్తుతం స్టార్ హీరోలు కొత్తగా ట్రై చేస్తున్న క్యారెక్టర్లు ఏంటి, వాటిపై సోషల్ మీడియాలో రన్ అవుతున్న రూమర్స్ ఏంటి? స్టార్ హీరోలు కొత్త లుక్ లో కనిపించబోతున్నారు. కొత్త లుక్ తో పాటు ఇప్పటి వరకు కెరియర్ లో చేయని సరికొత్త క్యారెక్టర్ తో ఆడియన్స్ ముందుకొస్తున్నారు. వీటిలో లేటెస్ట్ గా సోషల్ మీడియాలో హైలైట్ అవుతున్న క్యారెక్టర్ కార్తికేయుడు. త్రివిక్రమ్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న మైథలాజికల్ మూవీకి సంబంధించి అల్లు అర్జున్ క్యారెక్టర్ పై చర్చ జరుగుతోంది. మొన్నటి వరకు పుష్పలో స్మగ్లర్ క్యారెక్టర్ చేసిన బన్నీ త్రివిక్రమ్ సినిమాలో కార్తికేయుడుగా నటిస్తున్నాడు అంటూ రూమర్ బాగా వినిపిస్తోంది. మహేష్ బాబు ఇప్పటివరకు ఎన్ని సినిమాలు చేసినా రాజమౌళి సినిమాలో మాత్రం కంప్లీట్ డిఫరెంట్ క్యారెక్టర్లో కనిపించబోతున్నాడు. రాజమౌళి ఏ హీరోనైనా డిఫరెంట్ గా చూపిస్తారు కాబట్టి ఈ సినిమాలో మహేష్ బాబుని జంగిల్ మ్యాన్ గా చూపించబోతున్నారని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. అమెజాన్ అడవుల అడ్వెంచర్ యాక్షన్ డ్రామా కాబట్టి కౌబాయ్ క్యారెక్టర్ అని, అసలు ఇవన్నీ కాదు హనుమంతుడి రిఫరెన్స్ తీసుకుని చేస్తున్న క్యారెక్టర్ అని చర్చించుకుంటున్నారు నెటిజన్స్. చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో చరణ్ క్యారెక్టర్ గురించి కూడా చర్చ జరుగుతోంది. రంగస్థలం, గేమ్ చేంజర్, ట్రిపుల్ ఆర్, మగధీర ఇలా చాలా సినిమాల్లో డిఫరెంట్ క్యారెక్టర్స్ లో కనిపించిన చరణ్ బుచ్చిబాబు సినిమాలో ఏం క్యారెక్టర్ చేస్తున్నాడు అంటూ వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. అయితే రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రస్టిక్ లుక్ లో ఉన్న స్పోర్ట్స్ మ్యాన్ లా కనిపించబోతున్నారని తెలుస్తోంది. ప్రభాస్ అప్కమింగ్ సినిమాల్లో కూడా డిఫరెంట్ రోల్స్ చేస్తున్నారు. మారుతి సినిమాలో హారర్ థ్రిల్లర్ లుక్ లో, స్పిరిట్ లో పోలీస్ ఆఫీసర్ గా, సలార్ 2లో యాక్షన్ గెటప్ లో కనిపిస్తున్నారు. మరి హనూర్ రాఘవపూడితో తీస్తున్న సినిమాలో ఎలాంటి క్యారెక్టర్ చేస్తున్నారు అన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. ఈ సినిమాలో ప్రభాస్ మిలిటరీ మ్యాన్ గా కనిపించబోతున్నాడని తెలుస్తోంది. అందుకే ఈ సినిమాకి ఫౌజీ అన్న టైటిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎన్టీఆర్ యాక్షన్ అవతార్ని ఎలివేట్ చేసేలా గట్టిగా ప్లాన్ చేశారు ప్రశాంత్ నీల్. దేవరలో ఆల్రెడీ ఎన్టీఆర్ సీరియస్ యాక్షన్ లుక్ చూశారు ఆడియన్స్. అయితే అంతకు మించి ఎన్టీఆర్ ని పవర్ఫుల్ రోల్లో చూపించబోతున్నారు ప్రశాంత్ నీల్. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న డ్రాగన్ లో మాఫియా డాన్ గా ఎన్టీఆర్ కనిపిస్తారని టాక్ నడుస్తోంది. ఇలా స్టార్ హీరోలు అప్కమింగ్ సినిమాల్లో సరికొత్త క్యారెక్టర్స్ తో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నారు. టాలీవుడ్ ఫుల్ స్వింగ్ లో ఉంది. తెలుగు ఇండస్ట్రీలో ఉన్న హీరోల్లో మాక్సిమం హీరోలు సక్సెస్ రేట్తో దూసుకుపోతున్నారు. ప్రభాస్ దగ్గర నుంచి సిద్ధు జొన్నలగడ్డ వరకు రేంజ్తో సంబంధం లేకుండా ఎక్కువ మంది హీరోలు హిట్లతో కంటిన్యూ అవుతున్నారు. అయితే మరికొంతమంది మాత్రం వరుస పెట్టి ఫ్లాప్లు అందుకుంటూ హిట్ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నారు. మరి హిట్లతో దూసుకుపోతున్నదెవరు, హిట్ కోసం వెయిట్ చేస్తున్నదెవరు? ఇండియాలో ఏ సినిమా ఇండస్ట్రీలో లేనంత సక్సెస్ రేట్ తెలుగు హీరోలకుంది. వరుస పెట్టి సూపర్ సక్సెస్లతో దూసుకుపోతున్నారు ఎక్కువ మంది తెలుగు హీరోలు. తమిళ్, కన్నడలో, హిందీలో కూడా 2-3 తప్ప ఎక్కువ మంది హీరోలకు హిట్లు లేవు. ఇంకా హిట్ కోసం వెయిట్ చేస్తున్నవారే ఎక్కువ మందున్నారు. కానీ తెలుగులో అలా కాదు. స్టార్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకు ఎక్కువ మంది సక్సెస్ లోనే ఉన్నారు. అయితే ఎంత సక్సెస్ రేటు ఎక్కువున్నా కొంతమంది హీరోలు మాత్రం బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపుల్లో కంటిన్యూ అవుతున్నారు. అల్లు అర్జున్ వరుస హిట్స్ తో హైయెస్ట్ సక్సెస్ రేట్ ఉన్న హీరోల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ గా ఉన్నారు. అలవైకుంఠపురం నుంచి మొదలైన సక్సెస్ మారథాన్ పుష్ప 2తో 2000 కలెక్షన్ల రీచ్ తో ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. తెలుగు సినిమాకి మరో బిగ్గెస్ట్ సక్సెస్ ఇచ్చి బాలీవుడ్ లో కూడా సత్తా చాటిన అల్లు అర్జున్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో కంటిన్యూ అవుతున్నారు. ప్రభాస్ ఈ పాన్ ఇండియా స్టార్ 2 ఏళ్ల క్రితం వరకు వరుస ఫ్లాపుల్లో ఉన్న సలార్ తో అయిన కమ్బ్యాక్ తో హిస్టరీ క్రియేట్ చేశారు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ప్రభాస్ చేసిన కలెక్షన్ల విధ్వంసం ఇంకా ఆడియన్స్ మర్చిపోలేదు. అయితే ఆ సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తూ ఉండగానే కల్కి రిలీజ్ అయి ఆ సినిమా కూడా 1000 కోట్ల కలెక్షన్లతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చింది. ఇలా సక్సెస్ తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ లో ఉన్నారు. ఈ సక్సెస్ రన్ ని కంటిన్యూ చేయడానికి మరో 5 సినిమాల్ని లైన్ లో పెట్టుకున్నారు ఎన్టీఆర్. ఈ మధ్య సినిమాలకు కాస్త గ్యాప్ తీసుకున్న లాస్ట్ 3 సినిమాలు సూపర్ సక్సెస్ అయిన సినిమాలే. త్రివిక్రమ్ తో చేసిన అరవింద సమేత సినిమా నుంచి దేవర సినిమా వరకు హిట్లతోనే కంటిన్యూ అవుతున్నారు ఎన్టీఆర్. ఇక మధ్యలో వచ్చిన ట్రిపుల్ ఆర్ సినిమా దాదాపు 1400 కోట్ల కలెక్షన్లతో హాలీవుడ్ లో కూడా అప్లాజ్ అందుకుంది.
ఆ తర్వాత వచ్చిన దేవరా హిట్ తో ఇప్పుడు హైయెస్ట్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్న వార్ 2 సినిమా రిలీజ్ కి రెడీ అవుతున్నారు ఎన్టీఆర్. మినిమం గ్యారంటీ హీరో నుంచి మస్ట్ హిట్ టాక్ తెచ్చుకున్న నాని కూడా బ్యాక్ టు బ్యాక్ హిట్లతో కంటిన్యూ అవుతున్నారు. దసరా, శ్యామ్ సింగరాయ్, హాయ్ నాన్న ఇలా చెప్పుకోదగ్గ సక్సెస్ రేట్లోనే ఉన్నారు నాని. ఇదే స్పీడ్ లో ఇప్పుడు హిట్ 3 తో మరో హిట్ ని అకౌంట్ లో వేసుకోవడానికి రెడీ అవుతున్నారు. యంగ్ హీరోలే కాదు, సీనియర్ హీరోలేమన్నా తక్కువ. వరుస పెట్టి వీళ్లు కూడా 100 కోట్ల కలెక్షన్లతో దూసుకుపోతున్నారు. మెగాస్టార్ దగ్గర నుంచి మొన్న మధ్య సినిమా రిలీజ్ చేసిన వెంకటేష్ వరకు హిట్ ట్రాక్ లోనే కంటిన్యూ అవుతున్నారు. చిరంజీవి వాల్తేరు వీరయ్య, నాగార్జున బంగార్రాజు, వెంకటేష్ సంక్రాంతికొస్తున్నాం, బాలకృష్ణ అఖండ, భగవంత కేసరి, డాకు మహారాజ్ హిట్లతో ఫుల్ సక్సెస్ రేట్లోనే ఉన్నారు. ఒక సెక్షన్ ఆఫ్ హీరోలు వరుస పెట్టి హిట్లతో ఫుల్ జోష్లో ఉంటే మరికొంతమంది హీరోలు మాత్రం అసలు హిట్లే లేక ఎప్పుడు హిట్లు వస్తాయా అంటూ ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారు. మరి ఈ హీరోలకి హిట్లు వచ్చేదెప్పుడు? మిగతా హీరోలు బ్యాక్ టు బ్యాక్ హిట్లతో కంటిన్యూ అవుతుంటే ఫ్లాప్ మారథాన్ చేస్తున్నారు రవితేజ. లాస్ట్ 5 ఏళ్లలో 10 సినిమాలు చేస్తే క్రాక్, ధమాకా ఈ 2 సినిమాలే హిట్ అయ్యాయి తప్ప మిగిలిన సినిమాలన్నీ ఫ్లాపే. సంవత్సరానికి మినిమం 2 ఫ్లాప్లతో కంటిన్యూ అవుతున్న రవితేజ ఈ సంవత్సరం మేలో రిలీజ్ అవుతున్న మాస్ జాతరతో అయినా హిట్ వస్తుందేమో అని వెయిట్ చేస్తున్నారు. మిడ్ రేంజ్ హీరోల్లో గోపీచంద్ కూడా హిట్ కోసం తెగ కష్టపడుతున్నారు. 10 ఏళ్ల నుంచి సరైన సాలిడ్ సక్సెస్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు గోపీచంద్. రిలీజ్ అయిన సినిమాలన్నీ బిలో యావరేజ్ టాక్ తో కంటిన్యూ అవుతున్నాయి తప్ప టాలీవుడ్ లో ఓ మాస్ కమర్షియల్ హీరోకి రావాల్సిన సక్సెస్ మాత్రం రావడం లేదు గోపీచంద్కి. విజయ్ దేవరకొండ కెరియర్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం ఈ 3 సినిమాలు తప్ప మిగిలిన సినిమాలన్నీ బిలో యావరేజ్ ఫ్లాపుల్లో ఉన్నవే. 2018 దగ్గర నుంచి పట్టుమని హిట్ వచ్చిన సినిమా ఒక్కటి కూడా లేదు. అయినా సరే హిట్ ప్రయత్నాలు కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు విజయ్ దేవరకొండ. మరి ఈ క్రేజీ హీరోకి హిట్ ఎప్పుడొస్తుందో? నాగ చైతన్య కూడా ఏదో యావరేజ్ టాక్ తో నడిపించేస్తున్నాడు కానీ ఇప్పటి వరకు కెరియర్లో బ్లాక్ బస్టర్ కొట్టిన సందర్భం లేదు. మజిలీ తర్వాత అన్నీ ఫ్లాప్లే ఉండడంతో ఇప్పుడు కెరియర్లో హిట్ కొట్టి తీరాల్సిన పరిస్థితి. అందుకే ఈసారి రిస్క్ చేసి మరీ దాదాపు 100 కోట్ల ఖర్చుతో తండేల్ సినిమా చేస్తున్నారు. మరి ఈ సినిమా అయినా అందని ద్రాక్షగా మారిన ఆ బ్లాక్ బస్టర్ సక్సెస్ ఇస్తుందేమో చూడాలి. నితిన్ కూడా 2020లో వచ్చిన భీష్మ తర్వాత ఒక్క సినిమా కూడా సక్సెస్ కొట్టలేదు. చెక్, రంగ్దే, మ్యాస్ట్రో, మాచర్ల నియోజకవర్గం, ఎక్స్ట్రార్డినరీ మ్యాన్ ఇలా ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ ఫ్లాపే. ప్రస్తుతం రాబిన్ హుడ్, తమ్ముడు సినిమాలు చేస్తున్న నితిన్ ఫ్లాప్లకు బ్రేక్ పడేదెప్పుడో. 1 కాదు 2 కాదు వరుస పెట్టి చేస్తున్న సినిమాలన్నీ ఫ్లాపే. ఒకప్పుడు ఈ హీరోల సినిమాలంటే ఎగిరి గంతేసే ఆడియన్స్ ఇప్పుడు అబ్బో ఆ హీరోనా అంటున్నారు. అలా ఏ సినిమా చేసినా హిట్ కొట్టలేకపోతున్న హీరోలెవరు? ఫ్లాప్ తర్వాత ఫ్లాప్, ఫ్లాప్ తర్వాత ఫ్లాప్ వరుసగా ఎన్ని సినిమాలు చేస్తున్నా ఈ ఫ్లాప్లకు మాత్రం బ్రేక్ పడడం లేదు రామ్కి. 4 ఏళ్ల నుంచి హిట్ అన్న మాటే వినని రామ్ హిట్ కోసం 1000 కళ్లతో వెయిట్ చేస్తున్నాడు. స్మార్ట్ శంకర్ తర్వాత స్కంద, రెడ్, డబుల్ స్మార్ట్ ఇలా వరుసగా సినిమాలన్నీ ఫ్లాపే. మరి ఈసారి రామ్ సాగర్గా అయినా మెప్పిస్తాడో లేదో? వరుణ్ తేజ్ ఈ మధ్య కాలంలో ఈ రేంజ్ డిజాస్టర్లు ఫేస్ చేసిన హీరో టాలీవుడ్ లో లేడేమో. 2019లో వచ్చిన గద్దలకొండ గణేష్ తర్వాత నుంచి ఈ 5 ఏళ్ల గ్యాప్ లో వచ్చిన ప్రతి సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నవే. గని, గాంధీవదారి అర్జున, ఆపరేషన్ వ్యాలంటైన్, రీసెంట్ డిజాస్టర్ మట్కా. మట్కా సినిమాని ఏకంగా 50 కోట్లు బడ్జెట్తో చేస్తే పట్టుమని 10 కోట్లు కూడా రాలేదంటే ఏ రేంజ్లో ఫ్లాప్లు ఫేస్ చేస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. అయితే లేటెస్ట్ గా తన జానర్ మార్చి హారర్ కామెడీ మూవీ కొరియన్ కనకరాజుతో రాబోతున్నాడు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ చేసిన టీం మార్చి నుంచి షూటింగ్ మొదలు పెట్టబోతోంది. ఇలా టాలీవుడ్ లో కొంతమంది బ్యాక్ టు బ్యాక్ హిట్స్ లో ఉంటే మరికొంతమంది హిట్ కోసం సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు. సిద్ధు జొన్నలగడ్డ యంగ్ హీరోల్లో లేటెస్ట్ సెన్సేషన్. టిల్లు సినిమాతో స్టార్ట్ అయిన ఈ హీరో క్రేజ్ ని ఈ జనరేషన్ లో ఏ యంగ్ హీరోలు క్యాచ్ చేయలేదు అనడంలో ఏమాత్రం డౌట్ లేదు. ఆ రేంజ్ లో హిట్ కొట్టాడు సిద్ధు. 3 ఏళ్ల క్రితం చిన్న సినిమాగా వచ్చిన టిల్లుతో 30 కోట్ల కలెక్షన్లు రాబట్టిన సిద్ధు లాస్ట్ ఇయర్ వచ్చిన టిల్లు స్క్వేర్ తో ఏకంగా 100 కోట్లు కలెక్ట్ చేసి బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ అందుకుని హిట్ ఫామ్ లో ఉన్నాడు. మాట వినాలి వెనక సీన్స్ చూపించిన పవన్ కళ్యాణ్, మరో గ్లామరస్ సాంగ్ తో రాబోతున్న విశ్వక్ సేన్, బ్యాచులర్ యాంథమ్ రిలీజ్ చేసిన సందీప్ కిషన్,
తన ఫస్ట్ తమిళ్ మూవీ టీజర్ రిలీజ్ చేసిన శ్రీలీల. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. మెగాస్టార్ చిరంజీవి తన తల్లి అంజనాదేవి బర్త్డేని గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసిన సెలబ్రేషన్స్ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు చిరంజీవి. పవన్ కళ్యాణ్ లీడ్ రోల్లో తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా హరిహర వీరమల్లు నుంచి పవన్ పాడిన మాట వినాలి సాంగ్ BTS వీడియో రిలీజ్ చేసింది టీం. విశ్వక్ సేన్ హీరోగా చేస్తున్న లైలా మూవీ ప్రమోషన్ల స్పీడ్ పెంచేసింది. లేటెస్ట్ గా ఈ సినిమా నుంచి పెంచలదాస్ పాడిన ఓహో రత్తమ్మ అనే ఫోక్ సాంగ్ ప్రోమో రిలీజ్ చేసింది. సందీప్ కిషన్, రావు రమేష్ లీడ్ రోల్స్ లో నటిస్తోన్న మజాకా మూవీ నుంచి బ్యాచులర్ యాంథమ్ సాంగ్ రిలీజ్ చేసింది టీం. శివకార్తికేయన్, అథర్వ, శ్రీలీల లీడ్ రోల్స్ లో, సుధా కొంగర డైరెక్షన్ లో తెరకెక్కుతున్న పరాశక్తి మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ టీజర్ రిలీజ్ అయింది. దాసరి, మోహన్ బాబు, జగపతి బాబు లాంటి స్టార్ల దగ్గర స్టిల్ ఫోటోగ్రాఫర్ గా పనిచేసిన ధర్మ ఫస్ట్ డైరెక్షన్ లో సంహారం అనే సినిమా తెరకెక్కుతోంది. వరంగల్ శ్రీనివాస్ రచించిన నూరేళ్ల నా ఊరు గేయ కావ్యం కార్యక్రమం రవీంద్ర భారతిలో జరిగింది. వాసవి కన్యకా పరమేశ్వరి మహాత్మ్యాన్ని, గొప్పతనాన్ని చాటి చెప్పేలా కోటి మ్యూజిక్ డైరెక్షన్ లో వాసవి సాక్షాత్కారం ఆడియో వీడియో ఆల్బమ్ ని రిలీజ్ చేశారు. ఇది వాల్టి 10 మ్యాక్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బై బై.